హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో సండే మూవీ కబుర్లకైతే మీ అందరికీ స్వాగతం. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే హిట్ 3. సో థర్డ్కి సంబంధించిన టీజర్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే గ్లిమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు, ఏదోటి. సో డైరెక్టర్ నెక్స్ట్ అయితే ట్రైలర్నే లాంచ్ చేస్తారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే చాలా బాగా నచ్చింది అదైతే. సో న్యాచురల్ స్టార్ నానినైతే అంత రూత్లెస్గా చూపించబోతున్నారని సో చెప్పకనే చెప్పారన్నమాట. జస్ట్ వితౌట్ వాయిలెన్స్, అంటే వైలెన్స్ తను చేసి వస్తున్నాడని చెప్పేసి మనకైతే చూపించారు. చాలా బాగున్నాయి విజువల్స్ అయితే, దాన్ని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విశ్వం అన్నమాట. సో ఇదైతే గోపిచంద్ గారి మూవీ, కావ్య తబ్బర్ హీరోయిన్, మనకి ఇస్మార్ట్ శంకర్లో చేసింది ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే. సో తనైతే మెయిన్ లీడ్లో ఈ మూవీ అయితే తెరకెక్కబోతుంది. సో ఈ మూవీ అయితే రాబోతుంది అన్నమాట. సో దానికి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో నాకైతే అంత ఎక్కలేదు టీజర్ అయితే. బేసికల్గా నాకు ఈ మధ్య ఈ 4-5 ఇయర్స్లో నాకు ఎక్కింది అని అంటే గోపిచంద్ గారి మూవీ అదొకటే, భీమా. సో అది పక్క పెడితే స్టోరీ సూపర్ ఉంటుంది. ఆ స్టోరీ పక్క పెట్టండి. ఇప్పుడు ఈయన సెలెక్షన్ ఏదైతే ఉన్నదో అన్ని కమర్షియల్ ఎలిమెంట్సే తీసుకొస్తున్నారు. సో అదైతే కొద్దిగా చేంజ్ చేసుకోమని నా ఒపీనియన్. అంటే నేను సజెస్ట్ చేసే అంత ఆయన దిగజారలేదు. సో నా ఒపీనియన్ ఏంటంటే కొద్దిగా స్క్రిప్ట్ మీద, కొద్దిగా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆయన కెరీర్ బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన స్టోరీ ఫస్ట్ చూస్తారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది అది వేస్ట్. నాకైతే ఎక్కడ కూడా ఓన్లీ ఇది కమర్షియల్ కొరకే తీస్తున్నారని అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తే, ఈ టీజర్ చూస్తే. సో అది ఎక్కడ చేంజ్ చేసుకోవాలని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి చెక్ చేయండి టీజరు. సో మీకు కూడా అట్లా అనిపిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ గదాధారి హనుమాన్ పోస్టర్ అయితే రిలీజ్ అయిందనమాట. మోషన్ పోస్టర్ కొద్దిగా బాగుంది అనిపించింది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూస్ విషయానికి వస్తే గోట్ మూవీ అనమాట. సో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, మన విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ. సో అయితే రిలీజ్ అయింది. సో మూవీ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ నాకు నచ్చింది, రివ్యూ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పటివరకు ఈ మూవీ చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ 35 చిన్న కథ కాదు. సో ఈ మూవీ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు, చూసిన తర్వాత మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే ఓటీటీలో కవర్ చేస్తా, ఓకేనా. నెక్స్ట్ పోస్టర్ అప్డేట్ విషయానికి వస్తే దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. September 10th అయితే రాబోతుంది. ఇవాళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ట్యూస్డే రోజు అన్నమాట. సో 3 PM అయితే లాంచ్ చేస్తున్నారు ట్రైలర్ని. ముంబైలో ఒక హోటల్ అనుకుంటా, హోటల్లో లాంచ్ చేస్తున్నారు అనమాట. ఇది నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ గేమ్ చేంజర్ కి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, సెకండ్ సింగిల్ కి సంబంధించి. సో ఈ సెప్టెంబర్లోనే వస్తుందని చెప్పేసి నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు, వినాయక చవితి స్పెషల్గా. సో మరి డేట్ అయితే, ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు, చెప్తారు కావచ్చు. నెక్స్ట్ సుబ్రహ్మణ్య అనే మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ అయింది. సో ఇది నేను అఫీషియల్గా అంటే ట్విట్టర్ పేజ్లో, యాక్చువల్లీ నేను చెక్ చేసేది అప్డేట్స్ ఏమో ట్విట్టర్ పేజ్లో అందరినీ ఫాలో అయితే కదా. సో రవి బసుడు గారు పోస్ట్ పెట్టారన్నమాట. సో ఇట్లా సుబ్రహ్మణ్యం అని చెప్పేసి. సో అంటే ఓన్లీ ఒక పోస్టర్ పెట్టారు, అందరూ విజువల్స్ అయితే నాకు హనుమాన్ మూవీ గుర్తుకొచ్చింది, చాలా బాగా అనిపించింది ఆ పోస్టర్లో క్వాలిటీ కానీ. సో ఒకసారి చెక్ చేయండి, మీకు సుబ్రహ్మణ్య అని కొడితే వస్తుంది అనమాట. నెక్స్ట్ అప్డేట్ కూడా దేవర గురించే. సో సాంగ్ రిలీజ్ అయిందనమాట, ఫుల్ వీడియో సాంగ్ దావుడియా అని చెప్పేసి. సో అది కొద్దిగా నాకు నచ్చలేదు. సో దాని మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. సో దాని గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ మత్తు వదలరా 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, చాలా బాగుంది, ఒకసారి చెక్ చేయండి, చాలా కామెడీ ఉంది. నేను ఈ ట్రైలర్ రివ్యూ చేయలేదు, చేసి ఇవన్నీ కవర్ చేస్తా. సో దానికి సంబంధించి మత్తు వదలరా 1 అయితే ఇవాళ రిలీజ్. నీ వీడియో చేసే టైంకి అయితే ఆల్రెడీ థియేటర్లో ఆడుతుంది అన్నమాట. సో రిలీజ్ అయిందనమాట మూవీ అయితే. 7:45 PMకే షో అయితే స్టార్ట్ అయింది. సో మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఆల్రెడీ సినిమా ఆడుతూనే ఉంటుంది. సార్ కొద్దిగా లేట్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ దీపికా పడుకోనకి అయితే ఫైనల్గా బిడ్డ పుట్టిస్తుంది అనమాట. సో రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పడుకోనకి సో కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ARM అనే మూవీ అనమాట. సో ఈ మూవీ విలన్ వచ్చేసి మీకు మారి 2లో మీకు విలన్, మీరు ఎవరైతే విలన్ ఉంటాడో సో ఆ విలనే ఇందులో హీరో అన్నమాట. సో ఆయన అయితే మెయిన్ హీరోలో ఈ మూవీలో అయితే యాక్ట్ చేయబోతున్నారు. సో ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసరికి September 12th అయితే రిలీజ్ డేటు. సో ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో 3 రోల్స్లో కనబడబోతున్నారని మనకైతే అర్థమవుతుంది. సో ఈ మూవీ 3Dలో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇంతే ఈ వీక్ అప్డేట్స్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.